13 ఎర్రచందనం దొంగలతో పాటు 7 మంది నిందితులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పీలేరుకు చెందిన అటవీ శాఖ సంచార దళ్ నిఘా విభాగం శిక్షాధికారి గురుప్రభాకర్కు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు దగ్గర వాహనాలు తనిఖీ చేసే క్రమంలో ఓ కారు వేగంగా ఆపకుండా వెళ్లింది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు కారును వెంబడించడంతో కల్లూరు ఘాట్ కొమ్మిరెడ్డి గారి పల్లె మినీ బస్ స్టేషన్కు ఢీకొని కారు ఆగిపోవడంతో డ్రైవర్ పారిపోయాడు. ఇక కారులో ఉన్న 7 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకొని కారుతో సహా 13 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక నిందితుల్ని విచారించగా శేషాచలం అడవుల నుండి ఎర్రచందనాన్ని తమిళనాడుకు తరలించినట్లు తెలియజేశారని అన్నారు. ఇక పట్టుబడ్డ ఏలుమలై, సెందిల్ రామన్, అన్నాదురై, కుప్పుస్వామి, మణి, అంబలిగన్ నిందితులు తమిళనాడు కలవకుర్చి జిల్లాకు చెందినటువంటి వారిగా గుర్తించారు. ఇక పట్టుబడ్డ 13 ఎర్రచందనం దొంగలు వాహనంతో సహా 20 లక్షలు విలువ చేస్తాయని డిఎఫ్ఓ గురుప్రభాకర్ తెలిపారు. పట్టుబడ్డ 7 మంది నిందితులపై కేసు నమోదు చేసి పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమాచారం మేరకు ఫారెస్ట్ స్టాఫ్ అంతా కొన్ని స్మగ్లింగ్ రూట్స్లో మనం కాపు కాయడం జరిగింది. దీంట్లో బాగానే అర్ధరాత్రి దాదాపు 1.5 గంట తర్వాత మనకు రొంపిచెర్ల పులిచెర్ల మీదుగా కల్లూరు ఇట్లాగా చిత్తూరు సైడ్కు ఒక కారులో అనుమానాస్పదంగా మనకు దాని కార్ మూమెంట్ బట్టి మనకు తెలిసిపోతుంది. దాంట్లో ఏమి ఎర్రచందనం పోతుందా లేదా అనేది తెలిసిపోతుంది. దాని ప్రకారంగా మనం గమనించినప్పుడు ఒక కారులో దాదాపు 13 లాక్స్ వేసి పైన కిక్కిరిసి 8 మంది ముద్దాయిలు దాని నిండా కూర్చొని ఉన్నారు. దాంట్లో మనము వెంటనే ఆపేదానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా వేగంగా పోతున్న కారు పోయి అక్కడ బస్ స్టాప్కు ఢీ కొట్టడం జరిగింది. బస్ స్టాప్కు ఢీ కొట్టనే డ్రైవర్ దూకి పారిపోయినాడు. మిగతా మన వాళ్ళంతా స్టాఫ్ అంతా సిబ్బంది అదిమి పట్టుకోవడంతో లోపల 7 మంది స్మగ్లర్లు వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా తమిళియన్సే, విల్లుపురం జిల్లాకు చెందిన వాళ్ళే. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ శేషాచలానికి